ఇకటు వనపర్తి కాంగ్రెస్ లో తారా స్థాయికి చేరింది వర్గ పోరు. సీనియర్లపై ఎమ్మెల్యే మేఘారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో సీనియర్లే మోసం చేశారంటూ ఆరోపించారు. అధిష్టానం అడిగితే లిఖిత పూర్వకంగా ఫిర్యాదుకు రెడీ అంటున్నారు ఆయన. మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టనున్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. బీఆర్ఎస్ తో సంబంధం లేదని వాళ్ళు ఏ గుడికొచ్చి చెప్తారో చూస్తానంటున్నారు. మా అనుకునేటోళ్ళు కొంతమంది సీనియర్ నాయకులు అనుకునేటోళ్ళు, కొంచెం మంచి పెద్ద మనుషులు అనుకునేటోళ్ళు, కాంగ్రెస్ పార్టీ మేము జెండా మోసినాం అనుకునేటోళ్ళు, ఆ జెండా మోసిన కార్యకర్తలు భుజాల మీద ఎత్తుకున్న వాళ్ళు వాళ్ళందరూ కొంచెం మోసం చేసి ముందల నుంచి పొడిచేటోళ్ళు ఒకరైతే వెనక నుంచి పొడిచేటోళ్ళు ఒకరు. వనపర్తిలో ఆ ప్రాబ్లం ఒకటి అయింది. సో ఆ ప్రాబ్లం రాకుంటే నాకు తెలిసి 100 దాకా గెలుస్తుంటుంది. సో ఒక 15 వాళ్ళ నుంచి డిస్టర్బ్ అయినాం. ఇప్పుడే సార్ ఫోన్ వచ్చింది. ఏం చెప్పిండు? ఏ సార్ అంటే పలానా సార్ అంటే ఏం చెప్పిండంటే బీఆర్ఎస్లో గెలిపామని చెప్పిండట. అది వాళ్ళ పరిస్థితి. ఇవి నేను చెప్పేది ఆరోపణలు కాదు, నాకున్న సాక్ష్యాలు. ఎట్లా ప్రతి విలేజ్లో కాంగ్రెస్ రెబల్ లేని చోట కూడా బీఆర్ఎస్లను అంటే మేఘారెడ్డి మీద కోపం ఉంటే మేఘారెడ్డిని పొడసాలి, మల్లురావు గారి మీద కోపం ఉంటే మల్లురావు గారిని పొడసాలి. కానీ గుండెల మీద పెట్టుకొని ఇన్నేళ్ళు 40 ఏళ్ళు మోసిన కార్యకర్తలను వాళ్ళని పొడుస్తారంటే ఇంకా దానికి వాళ్ళు పొడిచినోడు మోసం చేసినోడు ఆన్సర్ చెప్పాలి, లేకపోతే దానికి మా వాళ్ళు సరైన టైంలో ఆన్సర్ చెప్తారు. కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ ప్రకారం వాళ్ళు చేయమంటే రిటర్న్ ఇస్తాను. నేను ఆ పెద్దవంచుల పేర్లు నేను చెప్పదలుచుకోలే. ఎవరైతే తప్పు చేస్తారో ఆ పెద్దవంచులకు వాళ్ళకి అర్థమవుతుంది తప్పు చేసిన ఫీలింగ్. లేదు మేము మాట్లాడలేదు, బీఆర్ఎస్ పార్టీలు వెళ్తారో మాకు అక్రమ సంబంధం లేదు అని ఎవరైనా చెప్తే వచ్చి ఏ గుళ్ళో జరుగుతారో జ్వరమని చెప్పాలి.